హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు డివెన్ మ్యాథ్స్ స్టడీ ఛానల్. ఈరోజు రీజనింగ్లో డైరెక్షన్ లెసన్ నెంబర్ 1. డైరెక్ట్గా ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రవి వాక్స్ 12 meter towards east, then turns to his right and walks 12 meter, and then turn to his left and walks 15 meter. After turning to his left and walks 12 meter and stop. What is the shortest distance between starting point and ending point? ఇవి ఆప్షన్స్. డైరెక్షన్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు మనకి డైరెక్షన్ తెలుసు కదా, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఆ డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ మనం బోర్డు మీద వేద్దాం. చూడండి. ఈ డయాగ్రామ్లో మీరు ఇది స్టార్టింగ్ పాయింట్ ఏదైనా సరే, మనం స్టార్ట్ పాయింట్ అన్నప్పుడు ఇక్కడ సెంటర్ తీసుకోవాలి, స్టార్టింగ్ పాయింట్, లేదా దీన్ని ఫిక్స్డ్ పాయింట్ కూడా అంటారు. ఈ పాయింట్ నుంచి మనం అది క్వశ్చన్ సాల్వ్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు క్వశ్చన్లో ఇచ్చినటువంటి ఉంటాయి కదా కాన్సెప్ట్స్, క్వశ్చన్లో ఉన్న పాయింట్స్ తీసుకొని 1 by 1 అప్లై చేయాలి. క్వశ్చన్ మొత్తం చూడంలోనే మీకు కన్ఫ్యూజ్ కావచ్చు. కాబట్టి 1 పాయింట్ అంటే ఒక పాయింట్ 1 by 1 ఇక్కడ సాల్వ్ చేయాలి. ఎలా చేయాలో చూడండి. ముందుగా ఈ డయాగ్రామ్ అర్థం చేసుకోండి. డయాగ్రామ్ అర్థం చేసుకుంటే ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి మళ్ళీ లెఫ్ట్ తిరిగి మళ్ళీ రైట్ తిరిగి, అంటే లెఫ్ట్ని రైట్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే అది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది. అది ఒక పాయింట్ మీకు క్లారిఫై చేస్తాను చూడండి ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేను బోర్డ్ సైడ్ ఇటు తిరిగి ఉన్నా, ఇది స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నుంచి నార్త్ సైడ్ వెళ్తున్నాను. నాకు రైట్ సైడ్ ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది, రైట్ సైడ్ ఈస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇటు వెళ్తున్నాను కదా, ఇటు వెళ్తున్నప్పుడు ఇది నాది రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్. కాబట్టి ఈస్ట్ రైట్ అవుతుంది, వెస్ట్ లెఫ్ట్ అవుతుంది. అది సపోజ్ ఈస్ట్ వెళ్తున్నా నేను ఇట్లా వెళ్ళినప్పుడు నాకు రైట్ సైడ్ ఇది అవుతుంది, రైట్ సైడ్ ఇది అవుతుంది అంటే సౌత్ అవుతుంది. ఇక లెఫ్ట్ సైడ్ నార్త్ అవుతుంది. ఇప్పుడు సౌత్ వెళ్ళినప్పుడు సౌత్ వెళ్ళినప్పుడు ఇది అంటే మీరు హ్యాండ్స్ ఇట్లా పెట్టుకోండి. ఇది లెఫ్ట్ అవుతుంది, ఇప్పుడు ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది రైట్ హ్యాండ్. సపోజ్ మీరు ఈస్ట్ వెళ్తున్నారు, వెస్ట్ అన్నప్పుడు ఇట్లా వెళ్తున్నారు కదా, ఇట్లా హ్యాండ్స్ పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఏం అర్థమవుతుంది, లెఫ్ట్ సైడ్ సౌత్ ఉంటుంది, నార్త్ సైడ్ అదే రైట్ అవుతుంది. అవి గుర్తుపెట్టుకోండి. జస్ట్ మీరు హ్యాండ్స్ ఇట్లా పెట్టుకుంటే ఈజీగా అర్థమవుతుంది. సపోజ్ నార్త్ ఉంది ఇట్లా, ఈస్ట్ ఉంది ఇట్లా, వెస్ట్ ఉంది, సౌత్ ఉంది ఇట్లా, అదే వెస్ట్ ఉంది ఇట్లా, హ్యాండ్స్ పెట్టుకుంటే అది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఐటమ్ చేద్దాం చూడండి. ఫస్ట్ రవి వాక్స్ 12 meter టువర్డ్స్ ఈస్ట్. టువర్డ్స్ అంటే ఏంటంటే, టువర్డ్స్ అంటే ఆ వైపుకి, అంటే ఈస్ట్ వైపుకి 12 meters వెళ్ళాడు. ఇది ఈస్ట్ వైపు. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ డైరెక్ట్గా 12 meters వెళ్ళాడు, ఇక్కడ వరకు వెళ్ళండు. ఓకే. దెన్ టర్న్ టు హిజ్ రైట్. ఈస్ట్ వైపు వెళ్తున్నప్పుడు రైట్ ఏదవుతుంది అనుకున్నాం, ఇది రైట్. ఓకే, రైట్ తిరిగి వెళ్ళాడు. అండ్ వాక్స్ 12 meters. అండ్ దెన్ టర్న్ టు హిజ్ లెఫ్ట్. ఇప్పుడు ఇటువైపు వెళ్తున్నాం, ఇటు కిందికి కదా వెళ్తుంటే లెఫ్ట్ ఏమవుతుంది, ఇది అవుతుంది, అంటే ఇటు సైడ్ left and walks 15 meters. After turning to his left and walks 12 meters and stop. After turning to his left మళ్ళీ ఇప్పుడు వెళ్తుంది కదా, ఇది లెఫ్ట్ ఏమవుతుంది, మళ్ళీ ఇటు అవుతుంది, టర్న్ టు లెఫ్ట్. ఎన్ని మీటర్స్ ఇది, 12 meters. అండ్ వాట్ ఈస్ ది షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్? ఇది మొత్తం మనం డయాగ్రామ్ వేసినాం ఇక్కడ. ఇది స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడ వచ్చేసి ఇక్కడ వెళ్ళి ఇది ఎండింగ్ పాయింట్. ఇది స్టార్ట్ పాయింట్, ఇది ఎండ్ పాయింట్. ఇప్పుడు డయాగ్రామ్ వేసినాం. ఫైనల్గా మనం ఏం అడుగుతున్నారో అది కూడా మనం చెక్ చేసుకోవాలి. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ అంటే ఇక స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి షార్ట్ డిస్టెన్స్
ఎంత ఇది అంత ఏంది మొత్తం ట్రావెల్ చేసిన డిస్టెన్స్ మొత్తం టోటల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఎట్లా వెళ్ళి ఇక్కడ ఇది మొత్తం టోటల్ డిస్టెన్స్ మనం కన్ఫ్యూజ్ కాకూడదు. టోటల్ డిస్టెన్స్ అడిగిండా లేకపోతే షార్ట్ డిస్టెన్స్ అడిగిండా ఏదనేది మనం క్లారిఫై చేసుకున్నప్పుడు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. షార్ట్ డిస్టెన్స్ అంటే ఇక్కడ 12 ప్లస్ ఇది షార్ట్ డిస్టెన్స్ స్టార్టింగ్ పాయింట్ అంటే ఈ 12 ఇక్కడ నుంచి 12 ప్లస్ ఈ డిస్టెన్స్ ఎంత 15 ఇది 27 ఇది ఆన్సర్ ఏమవుతుంది 27 మీటర్స్. సెకండ్ క్వశ్చన్ Ramu goes 15 meters north, then right and walks 12 meter, then again turns right and walks 10 meters, then again turn right and walks 20 meter. How far is he from his original position? ఇది ఈ క్వశ్చన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 10+2 ఎగ్జామ్ 2013లో వచ్చింది ప్రీవియస్ క్వశ్చన్. ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి ఈ క్వశ్చన్స్ చాలా ఉపయోగపడతాయి. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ రామ్ గోస్ 15 మీటర్స్ నార్త్, ఇది స్టార్టింగ్ పాయింట్. మనం అనుకున్నాం కదా ఇది సెంటర్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్, దీన్ని ఫిక్స్డ్ పాయింట్ కూడా అంటారు. రాము గోస్ 15 మీటర్స్ నార్త్, 15 మీటర్స్ నార్త్ వెళ్ళాడు. ఓకే, ఇక్కడికి వెళ్ళాడు. దెన్ రైట్ అండ్ వాక్స్ 20 మీటర్స్, అంటే రైట్ సైడ్ తిరిగి మళ్ళీ 20 మినిట్స్ నడిచాడు. అంటే రైట్ సైడ్ ఇప్పుడు ఇట్లా వెళ్తున్నప్పుడు మనకి రైట్ సైడ్ వేద్దని చెప్పాను, ఇట్లా హ్యాండ్స్ పెట్టుకొని చెప్పాం కదా, ఇట్లా పెట్టి దీనికి రైట్ సైడ్ ఇది అవుతుంది కాబట్టి ఇట్లా ఎంత వెళ్ళాడు 20 మీటర్స్. ఓకే, దెన్ అగైన్ టర్న్స్ రైట్, ఇట్లా వెళ్తున్నప్పుడు రైట్ ఏమవుతుంది ఇట్లా దీనికి ఇది రైట్ ఇది అవుతుంది. టర్న్స్ రైట్ ఎంత 10 మీటర్స్, 10 మీటర్స్ ఇక్కడ అగైన్ 10 మీటర్స్. ఓకే, 10 మినిట్స్ ఒక చేసాడు. దెన్ అగైన్ టర్న్ రైట్ అండ్ వాక్స్ 20 మీటర్స్. మళ్ళీ ఇట్లా వెళ్తుంది, ఇట్లా ఇప్పుడు ఇట్లా పొజిషన్ ఇట్లా ఉంది కదా, ఇట్లా ఉన్నప్పుడు మళ్ళీ రైట్ అంటే ఏమవుతుంది ఇది ఇటు సైడ్ 20 మీటర్స్ నడిచాడు. 20 మనకి క్వశ్చన్లో కనుక్కోవాల్సింది ఏంది, హౌ ఫార్ ఈజీ ఫ్రమ్ హిజ్ ఒరిజినల్ పొజిషన్. ఇది ఒరిజినల్ పొజిషన్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఇదే కదా, ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు రీచ్ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ప్లేస్కి ఎంత డిస్టెన్స్ ఉంది. హౌ ఫార్ ఈజ్ ఈ ఫ్రమ్ ఈజ్ ఒరిజినల్ పొజిషన్, ఇక్కడ నుంచి ఎడికి అవుతుంది ఇది మొత్తం కూడా ఇది 15, ఇది మొత్తం కూడా ఇది 15. ఇది మనకి 10 అని తెలుసు, ఇది ఇక్కడ దీనికి 10 అని తెలుసు, ఇది 10 ఉంటే ఇది కూడా 10 ఉంటుంది కదా, ఇది 10. అప్పుడు ఇంకెంత డిస్టెన్స్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి 5. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి 5 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇది ఆప్షన్ వచ్చేసి 5 మీటర్స్ ఏ. థర్డ్ క్వశ్చన్, a station director starts from the radio station Jalandhar and drives 15 km towards west, turns left and covers another 10 km and again turns right and covers 18 km. In which direction is he driving? ఇది RRB క్లర్క్ 2009 ప్రీవియస్ పేపర్ ఇది క్వశ్చన్. ఈ ఆప్షన్స్ వచ్చి సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. ఇచ్చిన పాయింట్స్ 1 by 1 అండర్స్టాండ్ చేసుకొని ఆ యొక్క మన ఏం అడుగుతున్నారు అది కాన్సెప్ట్ అంటే మెయిన్ అర్థం చేసుకుంటే ఈజీగా అవుతుంది. ఫస్ట్ చూడండి, ఇప్పుడు ఇది సాల్వ్ చేద్దాం, ఏ విధంగా సాల్వ్ చేద్దాము. ఏ స్టేషన్ డైరెక్టర్ స్టార్ట్స్ ఫ్రమ్, స్టార్టింగ్ పాయింట్ అంటే మనం ఏదనుకున్నాం ఇది స్టార్టింగ్ పాయింట్. రేషన్ జలంధర్ అంటే రైల్వే స్టేషన్ జలంధర్ అండ్ డ్రైవ్స్ 15 km టువర్డ్స్ వెస్ట్. టువర్డ్స్ వెస్ట్ అంటే ఏంటండి, టువర్డ్స్ అంటే వెస్ట్ వైపుకు అంటే ఇది వెస్ట్ ఈ వైపుకి స్టార్ట్ చేసి డ్రైవింగ్ 15 km. ఈ 15 km ఇట్లా వెళ్తున్నారు 15 km టువర్డ్స్ వెస్ట్. టర్న్స్ లెఫ్ట్, ఇక్కడ చూడండి ఇట్లా వెళ్ళేటప్పుడు మనకి టర్న్స్ లెఫ్ట్ అంటే ఏమొస్తుంది మనకి లెఫ్ట్ హ్యాండ్ ఇదే కదా, ఇటు సైడ్ తిరుగుతుంది, ఇటు సైడ్ వచ్చిన అర్థం. టర్న్స్ లెఫ్ట్ అండ్ కవర్స్
అనదర్ 10 కిలోమీటర్స్, ఇది 10 కిలోమీటర్స్ కవర్ చేశాడు. అండ్ అగైన్ టర్న్స్ రైట్, ఇట్లా వస్తున్నప్పుడు రైట్ ఏమవుతుంది, ఇది ఇట్ సైడ్ టర్న్స్ రైట్ అండ్ కవర్స్ 18 కిలోమీటర్స్. ఇది 18 కిలోమీటర్స్, ఇది ఈ డైరెక్షన్లో వెళ్తుంది. కవర్స్ 80 కిలోమీటర్. క్వశ్చన్ ఏమి అడిగారు మళ్ళీ, ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ డ్రైవింగ్, ఏ డైరెక్షన్ వెళ్తున్నాడు, ఈ డైరెక్షన్ వెస్ట్లో వెళ్తున్నాడు. ఇక్కడ స్టార్ట్ అయ్యి 50 కిలోమీటర్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ 10 వచ్చేసి ఇక్కడ 18 వచ్చేసి ఇప్పుడు వెస్ట్లోనే డైరెక్షన్ ఉంది. అది మనకి క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి ఎంత క్వశ్చన్ ఆన్సర్ ఏంది, వెస్ట్ డైరెక్షన్. 2 వెస్ట్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ క్వశ్చన్ చూడండి. Manoj started from point A and walked 18 meters towards north. He then took 2 consecutive left turns and walked 5 meters. After taking each turn, he again took left turn, walked 5 meters and reached point B. How far is point A from point B? Point A starting point A is suppose ఇది పాయింట్ ఏ. ఇక్కడ పాయింట్ బీకి రీచ్ అయింది, ఇట్లా స్టెప్ వైజు పాయింట్ బీకి రీచ్ అయిన తర్వాత క్వశ్చన్లో ఏమడుతున్నారు, పాయింట్ ఏ నుంచి పాయింట్ బీకి డిస్టెన్స్ ఎంత. ఈ ఆప్షన్స్ 15, 5, 13, 23 కెనాట్ బి డిటర్మైన్డ్. ఇది ప్రీవియస్ క్వశ్చన్, ఇది SBI క్లర్క్ 2014 ఇయర్లో జరిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. Manoj started from point A and walked 18 meters. ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి 18 meters టువర్డ్స్ నార్త్. టువర్డ్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం అంటే ఏ వైపుకి అర్థం, టువర్డ్స్ అంటే వైపుకు, అంటే నార్త్ వైపుకు 18 meters. ఇది నార్త్ వైపు 18 meters. 18 meters. ఈ దెన్ టుక్ 2 కాన్సిక్యూటివ్ లెఫ్ట్ టర్న్స్. ఇక్కడ అర్థం చేసుకోండి, అంటే ఒక పాయింట్ అర్థం చేసుకోండి. 2 కాన్సిక్యూటివ్ అంటే 2 అంటే మనకి తెలుసుగా 2 కాన్సిక్యూటివ్ అంటే అంటే వరుస, అంటే 2 సార్లు వరుసగా అని అర్థం. 2 కాన్సిక్యూటివ్ అంటే 2 కాన్సిక్యూటివ్ లెఫ్ట్ టర్న్స్ 2 సార్లు అంటే ఒకసారి లెఫ్ట్ తిరిగిండు, మళ్ళీ కొంచెం దూరం డిస్టెన్స్ అయ్యండి, మళ్ళీ లెఫ్ట్ తిరిగిండు, అంటే 2 టైమ్స్ చెప్పారు లెఫ్ట్. అండ్ వాక్డ్ 5 meters ఆఫ్టర్ టేకింగ్ ఈచ్ టర్న్, అంటే ఒక్కొక్క టర్న్ తీసుకున్న తర్వాత 5 meters డిస్టెన్స్ ట్రావెల్ చేసిండు. అంటే ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఒక 5 meters పోయాడు, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఒక లెఫ్ట్ తీసుకున్నాడు, మళ్ళీ ఒక 5 meters పోయాడు. ఇక్కడ నుంచి చూడండి, ఇప్పుడు ఇది మనం ఇట్లా వెళ్తున్నాం కదా, ఫస్ట్ 2 turns తీసుకోవాలి. 2 turns లెఫ్ట్ ఏదండి, ఇది ఓకే, ఈ లెఫ్ట్ ఫస్ట్ టర్న్కి ఎంత 5 meters, నెక్స్ట్ది కూడా లెఫ్ట్. ఇప్పుడు ఇట్లా వెళ్తున్నప్పుడు లెఫ్ట్ ఇది అవుతుంది కదా, ఇది 5 meters, ఇది 2 turns 5 meters to 5 meters. ఈ అగైన్ 2 left turn వాకడు 5 meters. మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు వస్తున్నప్పుడు ఇట్లా వచ్చినప్పుడు లెఫ్ట్ ఏమవుతుంది, ఇటు సైడ్ 5 meters వాక్ చేశారు. ఇది 5 meters. రీచ్ పాయింట్ బి, ఇది ఏమవుతుంది, అది రీచ్ చేసిన పాయింట్ బి అవుతుంది. ఇది ఏ పాయింట్, ఇది పాయింట్ బి. హౌ ఫార్ ఈజ్ పాయింట్ ఏ ఫ్రమ్ పాయింట్ బి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత, ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత, ఇది 18. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు తెలుసు 5 meters. మిగతాది ఎంత, 18లో 5 తీసేస్తే 18 - 5 13, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత 13. ఎందుకంటే ఈ సైడ్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఎక్కడ ఎంత వరకు ఉంటుందో అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఇది 5 టోటల్ 18 నుంచి 5 తీస్తే 13. ఆన్సర్ ఏమవుతుంది 13 meters. 13 meters పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి డిస్టెన్స్. ఇక ఇవి ఓన్లీ 4 questions, అంటే మా యొక్క మీకు చాలామంది అడుగుతున్నారు డెమో ఎట్లా ఉంటుంది చూడాలని అంటున్నారు. కోర్స్ జాయిన్ కావడానికి, రీజనింగ్ కోర్సెస్ జాయిన్ కావడానికి డెమో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫుల్ కంప్లీట్ అంటే లెసన్ నెంబర్ 1లో దాదాపుగా 10 questions ఉంటాయి.
10 క్వశ్చన్స్ ఈ ప్రీవియస్ ఇయర్లో జరిగినటువంటి ఎస్బీఐ కానీ రైల్వే కానీ లేదా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ ఐబీబీఎస్ కానీ ఆ ఎగ్జామ్స్కి సంబంధించిన మొత్తం అంటే ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది డీటెయిల్డ్గా. అది సింపుల్ క్వశ్చన్ ఉండొచ్చు ప్లస్ హార్డ్ క్వశ్చన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మీరు కోర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మేము ఆల్రెడీ ఎంతకుముందు చెప్పాము. మా యొక్క జీపే నెంబర్ 9951605193కి యొక్క అమౌంట్ పే చేసి మీకు ఫుల్ కోర్స్ని యాక్సెస్ కావచ్చు. ఏవైనా క్లారిఫికేషన్ కావాలంటే మా యొక్క వాట్సాప్ నెంబరు యూజ్ చేసుకోవచ్చండి. సేమ్ నెంబర్ 9951605193. జీపే ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే పే చేసేటప్పుడు ఫోన్పే యూజ్ చేసుకోవచ్చు. మా యొక్క ఫోన్పే నెంబర్ సేమ్ నెంబర్ 9951605193. థ్యాంక్ యూ. వెల్